ఇక్కడ చెట్టు నీడు ఉందని ఆయన, కానీ నా దరిద్రం ఏంటంటే వీడియో ఎండ్లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, మిస్ కాకండి. సో గైస్ చూసారు కదా, ఇప్పుడే భువనగిరిలో అయితే వచ్చిన మా శివాని నా కోసం కష్టపడి అప్పడాలు సాంబార్ వేసింది. ఎంత తీసుకున్నావురా? ఏంటి సార్? ఇప్పుడు ఈ జేనికి ఎంత తీసుకున్నావు అంటున్నా. నీ పేరేంట్రా? సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు లోకల్ బ్లాగ్స్. ఈరోజు మీకు అర్థమయ్యే ఉంటుంది మన రైడ్ మోత్కూర్. కానీ నేనైతే పెద్దగా ఏం క్యారీ చేయట్లేదు బైక్ పైన. ఓన్లీ బ్యాగ్, జస్ట్ దాంట్లో వాటర్ బాటిల్, ఇంకొకటి పవర్ బ్యాకప్, ఇంకొకటి ఒక షర్టు. సో మనం లేట్ చేయకుండా బైక్ మీద కలుసుకుందాం. నేను యాక్చువల్లీ ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ వరకు మీకు ఫ్రేమింగ్ అనేది సరిగ్గా ఉండదు, బిగినర్స్ మిస్టేక్స్ అంటారు కదా, అది ఇదేనేమో మేబీ. ఒక 2-3 మినిట్స్ వరకు అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది వీడియో చూడడానికి. ఆల్మోస్ట్ మీకు కింద స్పీడోమీటరే కనిపిస్తుంటుంది, ఆ స్పీడోమీటర్ కూడా సరిగా లేదు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత నుంచి అయితే మీకు క్లియర్గా ఉంటుంది వీడియో. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను వాయిస్ ఓవర్ కూడా మ్యాక్సిమం ఇవ్వలే, అన్నీ రైడింగ్ చేసేటప్పుడే డైరెక్ట్ బ్లాగ్ చేసిన. సో మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో కొంచెం క్లియర్గా ఉండదేమో, కాకపోతే డైరెక్ట్ బైక్ మీద చేయడమే బెటర్ ఉంటుందని చెప్పేసి అట్లనే ట్రై చేసిన. సో ఎంజాయ్. సో గైస్, మనదైతే రైడ్ స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఉప్పల్ డిపో అంటే ఎంతమంది తెలుసో చెప్పండి. ఎందుకని అంటే ఆ మాట ఉప్పల్ డిపో అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు చూసినామా, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒకసారి నా ఫ్రెండ్ వస్తున్నా అని చెప్తే, సరే వాళ్ళని పిక్ చేసుకుందామని చెప్పి, సరే ఎక్కడున్నారు అంటే ఉప్పల్ రా అన్నాడు. ఏ ఉప్పల్ రా అంటే, ఇక్కడ రింగ్ రోడ్ ఉంది కదా అని చెప్పేసి అంటే, సరే రా ఇక్కడ డిపోకి వచ్చేసి అది అని చెప్తే, సరే అని చెప్పేసి కట్ చేసి వాడేం చేసిండంటే సీదా బోడుపల్లి లోపలికి వెళ్ళిపోయాడు. అంటే మన బోడుపల్లి అంటే ఇప్పుడు ఈ సిగ్నల్, ఇందాక నేను సిగ్నల్ క్రాస్ చేసిన కదా, ఆ బ్యాక్ సైడ్ అటు నుంచి అటు లోపల పోతేనేమో మనకు బోడుపల్లి వస్తుంది. ఇంకొకటి ఇదేమో డిపో అంటారు దీన్ని. ఇక్కడ డిపో, ఇది డిపో. ఇంకొకటి మనం సీదా వెళ్ళిపోతేనేమో మనకు రింగ్ రోడ్. ఎందుకు బ్రో నా ముందు అంత స్పీడ్ పోతున్నావు? అక్కడ బండి లేదనే కదా. సరేలే. 1, 2, 3, 4, 5, 6 నారాయణ కాలేజ్ ఇక్కడనే ఉంది. నారపల్లి అనజుగూడ మధ్యలో ఈ కాలేజ్ ఉంటుంది. మనమైతే మొత్తం మీద అయితే ఔటర్ రింగ్ రోడ్ వరకు అయితే వచ్చేసినాం. ఔటర్ రింగ్ రోడ్ అయితే వచ్చేసినాం. వాళ్ళు చూడు, చిన్న బేబీ ఉంది వాళ్ళ చేతిలో. నాకేమనిపిస్తుంది తెలుసా, అట్లాంటి బేబీస్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఏదైనా క్యాబ్ అన్నా బుక్ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. క్యాబ్ అన్నా లేకుంటే సరే ఏదైనా కారు రెంట్ కన్నా సరే తెచ్చుకోవచ్చు కదా అనిపిస్తుంది. ఎందుకంటే అంత చిన్న బేబీ కదా. ఎవరైనా సరే చిన్న బేబీ ఉంటే రిస్క్ అస్సలు చేయొద్దు. మ్యాక్సిమం అట్లీస్ట్ ఆటోలోనైనా సరే కొంచెం నీడ ఉండేటట్టు తీసుకోకపోతే బాగుంటుంది. ఓరా గైస్, ఇప్పుడు మీకు ఒకటి చూపించబోతున్నా. చేపల మార్కెట్ చూసిరా? చేపల మార్కెట్ ఎట్లుందా, ఎంత పెద్దగా ఉందా. శ్రీ చైతన్య జూనియర్ కళాశాల. ఔటర్ రింగ్ రోడ్ కొండమడు పోయే మధ్యలో మనకు ఒక ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఫ్లైఓవర్ టచ్ కాకుండా ఈ పెట్రోల్ బంక్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇటు పోతే మనకు ఒరిజినల్ రోడ్, అంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఉన్న రోడ్ వస్తుంది. ఈ రోడ్ అయితే ఒకసారి మీరు చూడండి. మా డాడీ, నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు మా డాడీ ఇదే రూట్లో తీసుకుపోతాడు. ఎందుకు డాడీ అని నేను అడిగినప్పుడు మా డాడీ ఏమంటుండంటే, అరే నేను చిన్నప్పటి నుంచి అది నిన్న మొన్న వచ్చిన రోడ్ రా అది, అంటే మేము ఒకప్పుడు తిరిగింది ఎక్కువ ఈ రోడ్డు మీదనే అదే అని చెప్పేసి అన్నాడు. చాలా పీస్ఫుల్ ఉంటుంది ఈ రోడ్డు మాత్రం కానీ బాగుంటుంది ఈ రోడ్డు. ఒకప్పుడు అందరు ఇట్లనే పోతుండే మెయిన్ రోడ్. అప్పుడు మా హైదరాబాద్ మెయిన్ రోడ్ ఇది. అప్పుడు అది లేకుంటుండే, ఆ ఫ్లైఓవర్ లేకుంటుండే. అంబేద్కర్ స్టాచ్యూ, ఇక్కడ మసీద్ ఉంటుంది ఒకటి. ఇక్కడి నుంచే ఉంటుంది వైబు ఈ రోడ్డు. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆహా, మందుబాబులకు ఇది ఒక మంచి, ఇది ఏమంటారు, వైన్స్. ఇక్కడ ఒక వైన్స్ ఉంది. ఇంత ప్రశాంతమైన ప్లేస్లో ఒక వైన్స్ అనేది ఆహా. ఒకసారి చూడండి వ్యూ ఎట్లుందో.
ఇక్కడ నేను చెట్టు నీడ బాగుందని వీడియోకి thumbnail తీసుకుందామని ఆగిన. పాపం ఈ పక్కనే ఉన్నాయి, ఒక్క విజిలేంగా వచ్చినాయి. కానీ ఇక్కడ ఒక్క షాప్ కూడా లేదు, కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుందామన్న. సారీ బ్రో. ఇవి నన్ను ఫొటోస్ కూడా తినేసలే. సరే జరుగు. ఈ పేరేంట్రా? ఇప్పుడు మిమ్మల్ని అందాక రోడ్డు మీద పరిగెత్తించాలని నాకు లేదు. షాప్ దాకా వద్దులే. బాయ్ 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 బడి. డేయ్ ఖాళీగా ఈడిగే ప్రేమతోడు చంపుతారు. అందుకే మనుషుల కంటే ఇవే బెటర్. సో సుత్తివేలు పద, మన ప్రయాణాన్ని వంట సాగిద్దాం. సో బాయ్ రా, వెళ్దాం. బాయ్. రే ఇవ్వండి బాయ్. బాయ్. నువ్వెందుకు నాకే చూస్తున్నావు? నువ్వు మీ ఆయన ఉండు కదా. రైట్. శిల్పాలు చూడు, ఎంత రాయితో ఎంత మంచిగా చెక్కిరాలి. మీకు ఇంకొకటి చెప్పాలి, ఇదే ఏరియాలో మీరు ఎక్కడి నుంచి వచ్చినా అంటే కొంతమందికి బోన్స్ ఇవన్నీ ఫ్రాక్చర్ అవుతాయి కదా, అంటే బోన్స్ డిస్లోకేట్ అవుతాయి కదా. బోన్స్ ఏమైనా ఎరిగిపోయిన వాళ్ళకి ఎక్కడ పోయినా అయితలేవు అనుకో, నేను ఒక మంచి ప్లేస్ చెప్తా. ఇది మాత్రం అసలు నెంబర్ 1, హైదరాబాద్లోనే నెంబర్ 1. దీన్ని రాసిస్తా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే డిసప్పాయింట్ అయిపోయిన వాళ్ళు లేనే లేరు. అది అదే ఇది అదే ఇక్కడనే ఉంటుంది, కేపాల్ కట్ట అని చెప్పేసి. ఈ ఏరియా పేరు వచ్చేసి కొండమడుగు. మన భువనగిరి రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అంటే ఈ ఏరియాలో ఉంటుంది. అరే దారా వచ్చినాను కొద్దిగా ఎంత వస్తుంటుంది చూడు. అంత ఓవర్టేక్ చేయడం అవసరమా? ఇది ముందే 1 వే సర్వీస్ రోడ్. సరే సర్వీస్ రోడ్లో కూడా కాంపిటీషన్, అట్లాంటప్పుడు అది ఎక్కొచ్చు కదా. మనకు మెయిన్ రోడ్ ఉంటుంది. కాకపోతే మనం ఇందాక వచ్చిన రూట్లో ఇందాక మీరు కేపాల్ కట్ట అని చెప్పినాం కదా, దానికి ఒకవేళ రావాలంటే మెయిన్ రోడ్ మీకెళ్ళి కూడా రావచ్చు. మీకు మెయిన్ రోడ్ నుంచి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను వచ్చిన రూట్ అనేది అది ఫస్ట్ పాత రోడ్డు. మెయిన్ రోడ్ ఎక్కకుండా నేను సర్వీస్ రోడ్ తోటి వస్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ రోడ్ ఎక్కుతాం. కొండమడుగు ఈ హోటల్ ఒకప్పుడు బాగా ఫేమస్ ఉంటుండే, ఇక ఇది ఈ మధ్య ఎందుకో కొంచెం డల్గా కనిపిస్తుంది. మొత్తం మీద మనం కొండమడుగు వచ్చేసినాం. ఇది బీబీ నగర్ కింద కూడా వస్తుంది. అండ్ ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా, కొండమడుగు దగ్గర బవార్చి అని చెప్పేసి అక్కడ హోటల్ ఉంటుంది, పేరేమో గుర్తులేదు నాకు. ఆ హోటల్లో సమోసా విత్ చాయ్ కాంబినేషన్ ఉంటుంది, అసలు వేరే లెవెల్. ఆ రెండు మాత్రం మస్తు ఉంటాయి ఆ హోటల్లో. నేను మా బాబాయ్ ఉంటాడు, ఒక 5 years బ్యాక్ కింద మా బాబాయ్ తోటి బాగా వస్తుండే ఎటువైపు, అంటే ఊరి నుంచి అయినా సరే హైదరాబాద్కి నేను బాగా వస్తుండే. అప్పుడు మా బాబాయ్ ఎప్పుడు వచ్చినా సరే ఆ హోటల్ దగ్గర పక్కా ఆపుతాడు. నేను మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఒకసారి ఆ హోటల్ని చూపిస్తాను. కాసేపు ఒక్కసారి బండి స్పీడ్ టెస్ట్ చేద్దామా? చాలాగా హైదరాబాద్ టు వరంగల్ టోల్గేట్ అయితే వచ్చేసాం మనం ఆల్మోస్ట్. కారు చూడు ఎన్ని లైన్లు ఉన్నాయా. ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పక్క ఛాయ్ తాగింది మాకు డే స్టార్ట్ కాదు. హైదరాబాద్ నుంచి మోత్కూరు వచ్చినా సరే, మోత్కూరు నుంచి వెళ్ళి హైదరాబాద్కి వచ్చినా సరే, అక్కడ మాత్రం ఛాయ్ తాగితే పోకపోతుండే. అంటే నా ఫ్రెండ్స్ ఉంటే
ఒక్కనుంటే అసలు ఏం పోన్లే, ఒక్కనుంటే మ్యాక్సిమం ఎక్కడ కనిపిస్తుందా స్వర్ణగిరి. స్వర్ణగిరికి పోవాలని నేను అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఒక్కసారి వీలైతలే. స్వర్ణగిరికి ఆ లోపల అసలు ఏమేమి ఉన్నాయో పోయి లోపల చూడడం కంటే అసలు ఈ ఇన్స్టాగ్రామ్లలో ఈ వాట్సాప్ స్టేటస్లలో చూడడం ఎక్కువైపోతుంది. అందరు పోతురు, మరి అందరు పోతురు, మంచిగా స్టేటస్ పెడుతురు. ఒకసారి పోవాలి, నేను కొంచెం అనుకుంటున్నా. ఈ బ్రోలో కొత్త బైక్ తీసుకుంటా, మనం కూడా ఈ రోజు కోసం వెయిటింగ్. నేను ఇక్కడ టెంపుల్ వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు సాంగ్స్ ప్లే చేస్తారు, ఎందుకంటే మన యూట్యూబ్ బ్రో రెడీగా ఉంటాడు స్ట్రైక్ పంపించడానికి. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ముందు పోయిన తర్వాత ఇక్కడ ముగ్గురు బ్రోస్ ఉన్నారు చూసినా, వాళ్ళు ఫొటోస్ చేయడానికి ఇబ్బంది పడతారు. నన్ను తీయమని చెప్పేసి అడిగారు. నేనేమో సబ్స్క్రైబ్ చేసుకుంటే తీసా బ్రో అంటే, సరే బ్రో తీయ అని చెప్పేసి అన్నారు. సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు పాపం వాళ్ళు. వాళ్ళ కోసం ఒక ఫోటో అయితే తీసిన. వాళ్ళని చూస్తున్న ఫ్రెండ్స్ గుర్తుకొస్తున్నారు. ఇప్పుడు ఆ బ్రో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫోటో తీస్తా అని చెప్పిన, చేసుకున్నారు పాపం. పోనీరెళ్ళమ్మా, మీరు కూడా ఎప్పుడన్నా వచ్చారనుకో ఇక్కడికి డెఫినెట్గా రావాలి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే జరుగుతుంది పక్క. అంటే జరగకపోయినా సరే కనీసం ఏదన్నా ఒకటి, అంటే దాని తగ్గట్టు ఏదన్నా మంచి జరుగుతుంది మీకు పక్క. నేను మాత్రం నమ్ముతా భువనగిరి ఎల్లమ్మ, నాకు పర్సనల్గా ఇష్టం. అప్పుడప్పుడు వస్తుంటాను నేను కూడా. బా కరెక్ట్ టైం కొట్టిండు కదా. ఇప్పుడే దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని, సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తా. వస్తూనే ఉంటా. వీడికి ఎన్నిసార్లు వచ్చినా రాబుద్ది అవుతుంది నాకు. అంత మంచి అనిపిస్తుంది. ఎందుకో చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎటు పోతున్నా సరే నేనైతే ఇక్కడ కంపల్సరీ ఆగుతా. అంటే కంపల్సరీ నేను ఆకున్నా సరే ఆగుతా మొత్తం మీద. ఎక్కడన్నా లాంగ్ ఉన్న వాళ్ళు రండి, ఇక్కడికి రండి, ఏం కాదు. అసలు చాలా మంచిగా ఉంటుంది. చూసిరా ముడుపులు ఎట్లా కట్టిరో. భువనగిరి వెళ్ళామంటే అట్లుంటుంది మరి. అక్కడ అమ్మాయి ఏందో భయంగా చూస్తుంది నాకెళ్ళి, నేను క్రైమ్ చేస్తున్నట్టు. అమ్మాయిలు అంతే, చిన్న వాటిని భయపడతారు. కథం దీన్ని వేసేస్తారు. సో లేట్ చేయకుండా మన ప్రయాణాన్ని వంట సాగిద్దాం. భువనగిరి టౌన్, వరంగల్ జనగం. ఇది మనకు NH 163 హైవే. స్ట్రైట్ పోయినామనుకో మనకి వరంగల్, అది జనగం, ఆలేరు, వరంగల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇటు లెఫ్ట్ పోయినామనుకో, మనం మోత్కూరు పోవాలనుకుంటే మటుకు ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాల్సిందే. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని కింద రాగిరి ఉంటుంది, రాగిరి నుంచి మనం సీదా మనం మోత్కూరు. ఇది రాగిరు. ఆటోలో తీసుకురా ఎంతమంది పోతారు. అదే హైదరాబాద్ అయితే ఆటోని సీజ్ చేస్తారు. ఆంటీ వాళ్ళు చూడు, ఆయన వీడియోలు చేస్తుండే అదే అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు ఆంటీ వాళ్ళకి చూడు, అయ్యప్ప అండి, అయ్యప్ప బాయ్. ఇంకోటి ఏంటంటే మనకి ఇటు నుంచి వెళ్ళి లెఫ్ట్ పోయినాం అనుకో, ఇక్కడ యాదగిరిగుట్ట ఎంతమంది పోయారు. సో ఇదే మనం రాగిరి నుంచి వెళ్ళి కిందకి వచ్చినాక ఫ్లైఓవర్ నుంచి వెళ్ళి లెఫ్ట్ పోయినామంటే ఇటు సీదా పోతే రాగిరి. కింద నుంచి వెళ్ళి అట్లా ఫ్లైఓవర్ నుంచి వెళ్ళి ఇట్లా అని పోయినాం అనుకో, ఇది మనకు ఇటు పోతే మనకు మోత్కూరు రోడ్ వస్తుంది. ఇక్కడైతే ఫోన్ ఒకటేసారి ఆఫ్ అయిపోయింది, మళ్ళీ రీకంటిన్యూ చేసిన బ్యాక్ పోయి. ఇది మనకు రాగి రూట్. ఇది ఇక్కడ నుంచి స్టేట్ మనకు ఒకటే రూటు, అది మోత్కూరు వరకు. మనం రాగి రూట్ నుంచి వెళ్ళి మోత్కూరు వరకు స్టేట్ రూటు. నేను ఇక్కడ ఏమన్నంటే ఇది కోనూరు అండ్ ఇంకో ఇది జగతిరుగుట బస్సు. ఇక్కడ మావాడు అంటే ఆ బస్సు చూసినప్పుడల్లా మావాడు గుర్తుకొస్తాడు అని చెప్పేసి అన్న. వాయిస్ కొంచెం క్లారిటీగా లేదు. ఇక్కడ నాకు కోనూరు క్రాస్ అయిన తర్వాత ఈరవెల్లి అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ పెద్ద జీసీఎస్ది అది ఉంటుంది.
ఇది అండ్ చిన్నప్పటి ఇంకోటి నుంచి ఇట్లాంటి చూస్తుండే. ఇల్లులు అంటే మీకు ఇష్టమో లేదో కానీ నాకైతే చాలా ఇష్టం. అంటే వాళ్ళు ఒక ఫెన్సింగ్ వేసుకొని అక్కడ కూడా చిన్న ఏమైనా తోటలా పెట్టుకొని, అంటే వాళ్ళ ల్యాండ్లో వాళ్ళు ఒక ఇల్లు కట్టుకొని ఆ, అంటే అంటే వాళ్ళకి నచ్చినట్టు ఒంటరిగా ఉండడం, అట్లా చాలా రేర్గా ఉంటారు అట్లా. నాలాగా నాకు కూడా అట్లా ఆ, ఒక ఇల్లు కట్టుకొని ఒంటరిగా ఉండాలని చెప్పేసి ఉంటుంది. అంటే ఒంటరి అంటే ఒంటరి కాదు, మొత్తం ఫ్యామిలీ తోటి, అంటే ఈ జనాలకు దూరంగా. ఆడపిల్ల అంటారు. ఇదేమో కాటాపల్లి. ఇది దీని తర్వాత మనకు చాడ. కాటాపల్లి, చాడ, చాడ ముత్తిరేడు కూడా. మరి చాడ కాదు, యాక్చువల్ చాడ కొంచెం లోపలికి ఉంటుంది లెఫ్ట్ సైడ్. రోడ్డు మీద కూడా మనం ముత్తిరేడు కూడా. ఇది కాటాపల్లి. I'm taking the world, you'll see. They'll be calling me, calling me. They'll be calling me royalty. Best to give me loyalty. 'Cause I'm taking the world, you'll see. They'll be calling me, calling me. They'll be calling me royalty. ఫైనల్గా చాడ వరకు అయితే వచ్చినాం. చాడ ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోదాం అనుకున్నా. ఎందుకంటే ఎండ బాగుంది. కొద్దిసేపు ఆడ రెస్ట్ తీసుకొని మళ్ళీ మోత్కూరుకి అయితే స్టార్ట్ అయిపోదాం. మోత్కూరు ఎంత దూరమే ఉండదు, ఇక్కడి నుంచి ఒక 30-40 ఉంటుంది. అయినా సరే ఇక్కడ కొద్దిసేపు ఉండిపోదామని చెప్పేసి నాకు కూడా కొంచెం టైం అయినా సెట్ అవుతుంది. సో అందుకే ఓ షట్ మ్యాన్ షట్. అసలు నేను వస్తున్నాను మా అత్తమ్మ చెప్పాల్సింది. నేనేమో మా అత్తమ్మకి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నా, కాకపోతే లాకేష్ ఇక్కడ వేరు. సో ఇప్పుడు మా అత్తమ్మ ఫోన్ చేస్తే మళ్ళీ వస్తున్నా అంటదేమో. గమ్మున వెళ్ళిపోదాం ఇక. దా, నీ పేరేంట్రా? నీ పేరేం పేరు? నాకు తెలిసి ఇది మా అత్తమ్మనే తెచ్చుకుంటుంది. మా అత్త కూడా పెట్స్ అంటే చాలా ఇష్టం నాలాగా. ఇప్పుడు గెస్ట్ రాబోతుంది, కొత్త పెళ్లి కూతురు. మా అత్తమ్మ కాల్ చేస్తే మా శివానందని తెలిసింది. రావద్దా? సరే వెళ్ళిపోతా. మా శివాని నా కోసం కష్టపడి అప్పడాలు సాంబార్ వేసింది. థ్యాంక్ యూ శివాని. అయ్యప్పు అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. వాళ్ళు ఫోటోలు దిగడం ఎక్కువ, ఇక వీడియో అంటే భయపడదు అసలు. సో తిన్నాక స్టార్ట్ అయిపోదాం. బాయ్. ఇడికెళ్ళైతే పోతున్నా, ఇప్పుడే తినేసి సో స్టార్ట్ అయిదాం. ఇదే చాడ ముత్తిరేడుగూడెం అంటే. ఇవి చాలా ఈ మధ్య అసలు చూస్తున్నా. ఇంతకుముందుకు ఈ రోడ్డుకు వచ్చినప్పుడు అసలు ఒక్క దగ్గర కూడా పెట్టకపోతుండే. ఇవి పెట్టి చాలా మంచి పని చేసారు. ఎందుకంటే ఈ టూ మచ్ స్పీడ్ వస్తాయి ఆడ. నేను ప్రజెంట్ అయితే మన ఆత్మకూరు దగ్గర ఉన్నా. అంటే ఇక్కడ బ్యూటీ ఏంటంటే, నేను సడన్గా పోతుంటే శ్రీకాంత్ అని చెప్పేసి నా ఫ్రెండ్, వీడు సడన్గా మధ్యలో కనిపించాడు. వీడు కూడా ఊరి వేస్తుండంట. నేను యాక్చువల్లీ నేను చేస్తున్నాను మనకు తెలుసు, బ్లాగ్స్ స్టార్ట్ చేసినాను మనకు తెలుసు. సడన్గా నేను పోయేసరికి రే అని చెప్పేసి పిలిచిండు. పక్కన ఉన్నాడు కదా అతను వాళ్ళు రే, మనోడు కూడా ఒక యూట్యూబరే. మనోడు కూడా ఛానల్ ఉంది, చూసినా ఇందాకనే చూపించాడు. అందరూ టాలెంటెడే, కాకపోతే బయట పెట్టుకుంటలేరు. ఇక మనమైతే మన రైడ్కి స్టార్ట్ అవుదాం. వాడు కూడా వెళ్తుండంట, వాడు కూడా పని ఉంది. నా గురించి ఆగిరు పాపం ఇంతసేపు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాడు మనోడు. సో రైట్, మనమైతే ఇక లేట్ చేయకుండా మన పని మీదకి వెళ్ళిపోదాం. చలో. ఎంత తీసుకున్నావురా? ఏంటి సార్? ఇప్పుడు ఈ జర్నీకి ఎంత తీసుకున్నావు అంటున్నా. జెన్యూనేనా? మజా రైట్. ఇప్పుడే ఫ్రెండ్స్ కలిసారు కదా ఆయన దాకా, వాళ్ళని అయితే ఇప్పుడే పంపించేసి నాకు ఇప్పుడే కాదు ఇలా ఇదైతే పోసానుకుంటా ఎంతమంది వచ్చారు. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఊరు. అంటే నాకెందుకు అంత ఈ ఊరు అంటే నాకు కొంచెం
ఎందుకో మంచిగా అనిపిస్తుంది. చిన్న ఉంటాయి, ఎక్కువ ఏమి ఉంటాయి, 1-2 ఇల్లులు ఉంటాయి. ఇంకొకటి మెయిన్ రోడ్ పైనే ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఎంత ప్రశాంతంగా అంటే జస్ట్ ఇట్లా ఉండాలి. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఇంతే ఉంటుండే, 1-2 ఇల్లులు ఉంటుండే. అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో సీగో ఇక్కడ కూడా అంతే సేమ్, అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ప్రశాంతంగా అంటే అసలు మంచిగా అనిపిస్తుంది నాకు. ఇట్లా ఉండాలి, ఇట్లాంటి ఊర్లు ఉండాలని చెప్పేసి ఆశ నాకు. ఎప్పుడన్నా బాగా ఉంటే ఇట్లాంటి ఊర్లోనే ఉండాలి. నెక్స్ట్ మనకు రాబోయేది మోత్కూరు. ఇది కబ్రాయిపల్లి. అటు లోపల పోతే ఉప్పలపాడు అది అని చెప్పేసి ఉంటాయి చిన్న చిన్న ఊర్లు. మన ఇప్పుడు కబ్రాయిపల్లి అయితే క్రాస్ అయినా. దీని చిన్నప్పుడు నేను ఈ రోడ్ నుంచి పోతుంటే ఎప్పుడు ప్యాకేజ్ చూసి అది ఏందమ్మా ఏందమ్మా అని చెప్పేసి ఊరికే మా అమ్మని అడుగుతుండే. అది అల్ల నుంచి అలా అవి ఉంటుంది చూసినావా, ఆ సైలెన్సర్స్ ఉంటాయి కదా పైకి, అలా నుంచి వెళ్ళి స్మోక్ వస్తుంటుంది చూసినావా. అవి ఇటు చూసినప్పుడు అలా ఏదో వింతగా చూస్తుండే. నేను దాని గురించి థింక్ చేస్తుంటే అసలు ఏంటది, అసలు ఏం తయారవుతుంది, అలా మనుషుల్ని చంపేస్తారా, ఏం చేస్తారు, ఇలా తీసి తీసుకోలేదు అల్లకేనా. ఇక్కడ నుంచి మొత్తం మోత్కూరు స్టార్టింగ్. అంటే ఇది హైదరాబాద్ రూట్ మన మోత్కూరు వాడికి. దీన్ని పోతాయిగడ్డ అంటారు. ఇక్కడనే మన మోత్కూరు అంటున్నా. చిన్న చిన్న ఊర్లకి ఆటోలు పోయేది మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళి, ఈ బొమ్మ దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ ఈ పోతాయిగడ్డ అంటారు దీన్ని. స్టాచ్యూ, అంబేద్కర్ గారి స్టాచ్యూ. అబ్బా రోడ్డు చాలా మంచిగా ఉంది కదా. అప్పుడు గుంతలు ఆగమామ ఉంటుండే రోడ్డు. గుంతలు ఉండవు అంటే మరీ అంత గుంతలేం లేవు అప్పుడు కూడా. కాకపోతే ఏమంటారు, చిన్నగా అనిపించేది. అంటే ఇసుక మట్టి ఉంటుండే. ఇప్పుడు అసలు నాకైతే ఇది మోత్కూరులాగా అనిపిస్తలేదు. ఏ షాప్ ఏడుందో కూడా అర్థమవుతలే. ఒకప్పుడు ఇట్లా పోతుంటే ఇది ఆ షాపు, ఇది ఈ షాపు, ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది, ఇక్కడ ఏటీఎం, ఎస్బీఐ. ఇక్కడ ఎస్బీఐ, ఇది మోత్కూరు ఎస్బీఐ చాలా ఫేమస్ ఇక్కడ. అదా ఒక అన్నకైతే ఇచ్చిండు. ఎక్కడన్నా మీది? రాపాకనా? అచ్చా. ఏదో మోత్కూరు గురించే తీస్తున్నా వీడియో. కెమెరా పెట్టినా. చాలా మంచిగా అయింది రోడ్డు మాత్రం. ఒకప్పుడు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. రేట్ ఎట్లున్నాయి అన్నట్టు ఇప్పుడు ఇక్కడ? రేట్ ఎట్లున్నాయి ఇక్కడ ఫ్లాట్లు తెలియదా? అప్పుడు ఈ రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉండే. ఇప్పుడైతే చాలా మంచిగా ఉంది. ఇక్కడనే నాన్న, ఇక్కడ ఆపేసేలా. ఓకే. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇటు పోతేనేమో మనకు ఎమ్లకొండ గుట్ట వస్తుంది. సారీ కొండవాడిపో కదా. కొండవాడిపో, సూర్యాపేట రోడ్ కదా. రైట్. నేను ఎమ్లకొండ అన్నా సడన్గా. రైట్, ఓకేనా. ఇది గవర్నమెంట్ స్కూల్ మోత్కూరు. ఇది జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ మోత్కూరు. ఇదే ఒకప్పుడు స్కూల్ కూడా కట్టిరు. బస్ స్టాప్ చాలా చక్కగా కట్టారు. ఆల్మోస్ట్ అన్ని బస్సులు అయితే మంచిగా ఉన్నాయి. బస్ స్టాప్ చూసి కదా ఎట్లా. మనం ఇటు పోతే మోత్కూరు నుంచి ఒకవేళ ఇటు పోయినా మనకు గుండాల, చిన్న ఊళ్ళు, జామ చెట్ల బాయి, కొండాపురం, ఇక్కడ 8 ఉంటుండే. మేము అప్పుడు ఇళ్ళ నుంచి నడుచుకుంటూ పోతుండే. మా డాడీ వాళ్ళు అక్కడ ఏది దుర్గమ్మ పండుగ అయినప్పుడు అటు 8 నుంచి మేము నడుచుకుంటూ పోతుండే. అప్పుడు అటు మంచిగా ఉంటుండే, అలా ఉంటుండే వైపు.
చూసారా మోత్కూరు చెరువు ఎట్లుందో. ఇప్పటికీ ఏం మారలేదు, చెరువు అట్లనే ఉంది. కాకపోతే కొంచెం ఎండాకాలం కదా, వాటర్ తగ్గినాయి. గుడి ముత్యాలమ్మ తల్లి ఆలయం, జై మాతాది. చలో మనం మళ్ళీ ఇక్కడనే ఆల్మోస్ట్ చాలా చాలా ఆటోలు అయితే ఇక్కడనే అవుతాయి మనకు. కొద్దిసేపు నేను పోయి కొంచెం ఏమైనా స్నాక్స్ ఇట్లా ఏమైనా తిని ఆటో ఇట్లా తాగి మళ్ళీ హైదరాబాద్కి నేను బయలుదేరాలి. ఫుల్ వర్షం అసలు వర్షం ఎట్లా వచ్చిందంటే మొత్తం రాళ్ళు కూడా వచ్చినాయి అక్కడ పైనకి వెళ్ళి. ఇక ఆడ కొద్దిసేపు పెట్రోల్ బంక్ దగ్గర కొద్దిసేపు ఆగి వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినా. మళ్ళీ మధ్యలోకి వచ్చినాక మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ నా ఫోన్ ఏమైపోయిందంటే నా ఫోన్ మొత్తం తడిసిపోయింది. మైక్ అసలు సరిగా రాలే. అసలు మైక్ అనేది ఏంటంటే అసలు నేను మాట్లాడుతుంటే మొత్తం వాళ్ళకు వాటర్ పోయినాయి. ఇంకొకటి నాది యూఎస్బి పోర్ట్ దగ్గర ఒకటే అది వార్నింగ్ చేస్తూ ఉంది. నేను బ్యాకప్ తోటి ఛార్జింగ్ దిగిపోతుంది, బ్యాకప్ తోటి ఛార్జింగ్ పెడుతుంటే అదొకటే సెన్సార్ ఏమో ఒకటే ఇండికేట్ చేస్తూ ఉంది. అది అంటే వాటర్ పోయినాయి అది అని చెప్పేసి ఆ ఫోన్ కూడా చాలా సతాయించింది. ఇక ఈ ఫస్ట్ రైడ్ అయితే మొత్తం ఇట్లా గడిచిపోయింది. నేను లాస్ట్లో ఒకటి చెప్తున్నా కదా, నేను మోత్కూర్ దగ్గర ఉన్న ఒక ఊరి పేరు చెప్పలే, అది కూడా మెయిన్ రోడ్ పైన ఉన్న ఊరి పేరు. ఆ ఊరి పేరు ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి, చూద్దాం. ఇది ఆత్మకూరు. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేసరికి నాకు చాలా లేట్ అయిపోయింది. ఆత్మకూరు నుంచి ఇటు నుంచి మనం లోపల పోయినాం అనుకో, లోపల కొర్టికల్ ఇటు సైడ్ పోతే మనకి కొర్టికల్ నుంచి రైట్కి పోతేనేమో పోతిరెడ్డిపల్లి అని చెప్పేసి, ఇంకోటి ఉప్పలపాడు. మళ్ళీ స్ట్రేట్ పోతే రేపుకుంటా ఇంకొకటి పల్లెపాడు అని చెప్పేసి ఉంటాయి. ఇది ఆత్మకూరు మండలం. ఇది మా ఊరు మండలం. ఇది కాకపోతే నేను పోయేటప్పుడే తీసేది ఉండే, కాకపోతే కొంచెం అప్పటికి నేను కెమెరా ఇట్లా సెట్ చేసుకోలే. సో దానివల్ల ఎవరైనా ఇక్కడ వరకు వీడియో చూసినా అని కమెంట్ చేయండి, నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా. ఇంకొకటి ఏంటంటే మన నెక్స్ట్ రైడ్ వచ్చేసి నల్గొండ ఉంది. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి లోకి బ్లాగ్స్. ఇంకా నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. సో ఇది ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోవాలి. ఇక ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేటట్టు ఉంది. సో వెళ్దాం.